ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. నా ప్రియ సహోదరి సహోదరా, గమనిస్తే వాటికి తేళ్ళకిచ్చిన బలం ఇచ్చాడంట. ఏమిటంట? వాటికి తోకలు ఉన్నాయంట. మనం కింద వచ్చిన వాళ్ళు చదువుకుంటూ పోతే మనకు తెలుస్తుంది. వాటికి ఏమన్నా ఉన్నాయంట? మిడతలకు తోకలు. ఏ విధముగా తేలుకు తోకలు ఉంటాయో ఆ యొక్క తేలు ఏ విధంగా ఆ కొండితో మనల్ని కుడతాయో ఆ ప్రకారం వీటికి కూడా కొండి ఉందంట. ప్రైజ్ లార్డ్. అది ఒక్కసారి కుడితే గాన 5 నెలల వరకు, ఎన్ని నెలల వరకు ఆ నొప్పి తగ్గదంట, ఆ బాధ తగ్గదు, ఆ నొప్పి తగ్గదు, ఆ బాధ తగ్గదంట. ఎవరికయ్యా ఇది కలిగేది అంటే అక్కడ ఆ యోహాను గారు రాస్తున్నారు, ఎవరి నొసట ముద్ర ఉండకపోతే వారిని కొడతాయి, ఎవరి నొసట ముద్ర లేకపోతే వారినే కొడతాయి. ముద్ర ఉన్న వారిని కొట్టావు, ముద్ర ఉన్న వారిని కొట్టావు. పోయినసారి నేను చెప్పాను మీకు, 7వ అధ్యాయం నేను చెప్పినప్పుడు ఎవరి నొసట ముద్ర ఉంటుందో వాణ్ణి ఏమిచ్చేది. ఆత్మ ముద్ర ఉండాలి. ఎవరి నొసట ఆత్మ ముద్ర ఉన్నప్పుడు వాడు ప్రాణాన్ని రక్షించుకుంటాడు. ఆ వాయువు ఆయనకి సజీవుడిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి నా ప్రియ సహోదరి సహోదరుడు, ముద్ర ఉండాలంట. ముద్ర ఉండాలంటే కొనుక్కొచ్చుకుంటారా? ఎక్కడుంది ముద్ర? అక్కడ ముద్రలు తయారు చేసే వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్తే మీరు ఏ ముద్ర కావాలంటే ఆ ముద్ర ఇస్తాడు తయారు చేసి, డబ్బులు ఇస్తే. వెళ్ళిపోయి అయ్యా గొర్రెపిల్ల పేరు అంటే యేసుక్రీస్తు వారి పేరు, తండ్రి అయిన దేవుని పేరు, పరిశుద్ధాత్మ దేవుని పేరు అంటే ఆదరణకర్త తండ్రి అయిన యెహోవా దేవా యేసుక్రీస్తు అనే పేరు రాయించుకొని ఒక ముద్ర మీద అది తీసుకొని ఇక్కడ ముద్రించుకోండి. ఎక్కడ ముద్రించుకోవాలి? నొసల మధ్య. అప్పుడు మీకు ఏమొస్తుంది? మెంటలోళ్ళు అని వస్తుంది. ఏమొస్తుంది? ఈయనకి బుర్ర తక్కువడు అంటారు, బుర్ర తక్కువ వాళ్ళు అంటారు. అవునా లేదా? ఈ యేసు ప్రభు ఏంటి, యెహోవా దేవుడు ఏంటి, ఆదరణకర్త ఏంటి, ఏంటి ఈ ముద్ర అంటారు. ఒక ముద్ర దేనికి? పలానా కార్యాలయము, లేకుంటే పలానా ఆఫీసు, పలాని సంస్థ అని ఇలా ముద్రలు ఉంటాయి. కానీ ఈ ముద్ర ఏంటి నొస వేసుకొని తిరుగుతున్నారు వీళ్ళు అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆ ముద్ర కాదు, ఆత్మతో ముద్రింపబడాలి. ఆత్మ ఎక్కడ ఉంటుంది కొనుగోలు చేయడానికి? ఇదైతే ఇక్కడ కొనగలవు. ఆత్మ ఎక్కడ కొంటావు? ఎక్కడుంది ఆత్మ? ఆత్మతో ముద్రించుకోవాలంటే నీకు ఎక్కడ ఉంది? భూమి మీద ఎక్కడ దొరకదు. భూమి మీద నీకు ఎక్కడ దొరకదు. ఏ షాపులో నీకు అమ్మరు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కొనాలన్నా దొరకదు. అది దేవుడు అనుగ్రహిస్తేనే అది వస్తుంది. దాన్ని సంపాదించుకోవాలన్న దానికే ఈ సువార్త. దాన్ని సంపాదించుకోమని చెప్పడానికే ఈ రక్షణ సువార్త. దాన్ని గైకొనడానికి ప్రయాసపడండి, ఈ శ్వాసం ఉంచమని చెప్పడానికే ఈ సువార్త. ఆ యొక్క శత్రువుల నుంచి తప్పించుకోవడానికి నీకు ఆ ముద్ర అవసరమైతే దాని గురించే ప్రయాసపడమని, నువ్వు మారు మనసు కలిగి జీవించమని, నీ పద్ధతులు మార్చుకోమని, నీ జీవన విధానం మార్చుకోమని చెప్పటానికే ఈ యొక్క సువార్త. ఆ ముద్ర నీకు కావాలంటే నువ్వు మారు మనసు పొందాలి. ఆ ముద్ర నువ్వు కావాలంటే, నువ్వు సజీవుడిగా సజీవురాలుగా ఉండాలంటే
ఆ బాధ నుంచి తప్పించుకోవాలనుకుంటే, ఆ శోధ నుంచి తప్పించుకోవాలనుకుంటే, ఆ అగ్ని గుండంలో ఉన్న ఆ నరక యాతన నుంచి తప్పించుకోవాలనుకుంటే, ఆ అగాధంలో ఉన్న పాతాళం నుంచి తప్పించుకోవాలనుకుంటే నీకు ఈ ముద్ర కావాలి. ఈ ముద్ర కావాలంటే నువ్వు బ్రతికుండగానే సంపాదించాలి. బ్రతికుండగానే నువ్వు సంపాదించాలంటే నీ పద్ధతులు మార్చుకోవాలి, నీ ఆలోచనలు మార్చుకోవాలి, నీ మాట తీరు మార్చుకోవాలి, నీ క్రియలు మార్చుకోవాలి, నీ యొక్క తలంపులు మార్చుకోవాలి. యథార్థమైనగా, నీతివంతమైన, న్యాయవంతమైన, సత్యమైన జీవితాలు జీవించాలి. అప్పుడే ఆ ఆత్మ ముద్ర నీకు దొక్కుతుంది. అప్పుడే ఆ ఆత్మ నీకు ముద్రించబడుతుంది. అది యేసుక్రీస్తు పేరట ముద్రింపబడుతుంది. అది సర్వశక్తి గల దేవుని పేరట ముద్రింపబడుతుంది. అది నీకు కావాలా? అక్కర్లేదా? నీ ఇష్టం. చెప్పటం నా ధర్మం, ఆచరించటం మీ ధర్మం. చెయ్యాలా వద్దా అనేది ఆయన నిర్ణయం. ఏది నీకు ఇష్టమో అది చేయండి, అది చేయండి. ఆ తేల లాంటి బాధ నుంచి తప్పించుకోవాలనుకుంటే, ఆ తేల లాంటి బాధ నుంచి నువ్వు విడిపించుకోవాలనుకుంటే ఆ ముద్ర నీకు కావాలి. ఆ ముద్ర నీకు కావాలి. ఆ కావాలంటే నువ్వు మారాలి, మారు మనసు పొందాలి, నీ క్రియలు మార్చుకోవాలి, నీ నడక మార్చుకోవాలి, నీ అలవాట్లు మార్చుకోవాలి, నీ తలంపులు మార్చుకోవాలి. దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించాలి, దేవుని బిడ్డగా జీవించాలి. బాప్తిసం పొందామండి, రక్షణ పొందాను. నువ్వు తెలుసా? ఏంటంటే ఏంటి చెప్పండి? ఏంటి? నేను బాప్తిసం పొందానండి, రక్షణ కలిగిందండి. నేను ఈరోజు చనిపోతే సరాసరి నేను ఎక్కడికి వెళ్తానంట? గాడిద గుడ్డు కదూ, పాతాళ అగాధంలోకి వెళ్తావు. నువ్వు బాప్తిసం పొందిన తర్వాత నీలో మార్పు లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? పాతాళంలో ఉంటావు, అగాధంలో ఉంటావు. అగ్ని ఆరదు. అయ్యో అమ్మో, అయ్యో ముర్రో, ఈ కేకలు తప్ప మరి ఏ కేకలు వినపడవు పక్కోనికి కూడా. ప్రైజ్ లార్డ్. అక్కడికి వెళ్తావు. మారు మనసు పొందాలి. బాప్తిసం తీసుకున్నా, రొట్టె తిన్నా, రక్తం తాగినా నీలో మార్పు లేకపోతే అగాధమే శరణం, పాతాళమే శరణం. ఈ సత్యము మీరు గుర్తెరగాలి. ఓ క్రైస్తవ సమాజమా, ఓ క్రైస్తవులారా, ఆలకించండి. ఈరోజు ప్రకటన గ్రంథంలో సువార్త అంటే సామాన్యం కాదు. గుండెల్లో రైలు పరిగెత్తుతాయి. అదిగో అంటున్నాడంట, రథములు పరిగెత్తినట్టు, శబ్దము వచ్చినట్టు, అయ్యి ప్రహారీలు ఒకటికి ఒకటి ఎక్కిన సూర్యులాగా దాటి వెళ్తున్న శబ్దం మేము విన్నాము. గుండె దడెక్కినట్టు. ప్రజ్ఞ గ్రంథము సువార్త వింటే దడెక్కాలి నీకు. నీ హృదయము కదిలింపబడాలి. ఇన్ని వదిలిపెడితే ఎందుకు పనికిరావు? ఎందుకు పనికిరావు ప్రభు? నేను దేవుని పెట్ట మనవి చేస్తున్నాను. నీ ఆత్మను రక్షించుకో, నీ ఆత్మను నువ్వు రక్షించు, కాపాడుకో. ఆ ముద్ర నువ్వు వేసుకో. 7 ముద్ర అంటూ ఆ ముద్ర నీకు కావాలా? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అన్య సత్య కరువును అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమి అనుగ్రహించాడంట? ఆత్మైన ఆత్మను ముద్రించాడంట. సత్య కరువును అనుగ్రహించు అంటే సత్యాన్ని మనకు అనుగ్రహించాడు. నడవటానికి శక్తిని ఇస్తున్నాడు, బలముని ఇస్తున్నాడు. ఎవరి నొసట అయితే ఆ యొక్క ఆత్మ ముద్రింపబడుతుందో ఆ ముద్ర ద్వారా నీ ఆత్మ, నీ హృదయము పదిలపరచబడుతుంది. ఆ నీ హృదయం, నీ మనసు, నీ స్వాధీనములు ఉంచుకొని నడవటానికి శక్తిని ఇస్తాడు. దీని అర్థం ఇది పరిపూర్ణమైన అర్థం.
నీ మనసు నీ స్వాధీనంలో ఉందా? చెప్పండి, ఉందా? నా మనసు, నా హృదయం నేను చెప్పినట్టు ఉంటుంది అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ధన్యులే. ప్రైజ్ లార్డ్. అది ఎవరి మాట ఏందంట? అది అందరినీ మోసం చేసుకుంటూ వచ్చింది. రాజుల సైతము మోసం చేసింది, అధికారుల సైతము మోసం చేసింది, దేవదూతల సైతము మోసం చేసింది, ప్రవర్తనలు సైతము మోసం చేసి దేవునికి దూరస్తులు చేసిందే ఈ హృదయము, ఈ మనస్సు. అందుకని దీన్ని ముద్రించండి. ముందు దీన్ని ఎలా ముద్రించాలంట? దేవుని శక్తితో ముద్రించబడాలి, దేవుని బలముతో ముద్రించబడాలి, ఆత్మవిశ్వాసంతో ముద్రించబడాలి, యేసు నామములో ముద్రించబడాలి. అది నువ్వు నేర్చుకున్నావా? ప్రార్థన శక్తితో ముద్రించడానికి, నీ మనసును జయించడానికి నువ్వు నేర్చుకున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. ఈరోజు ఆలోచన చేయండి. దేవుడు చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటాము మనం మన స్వాధీనంలో ఉన్నాంలే అని, కానీ నా ప్రియ సహోదరి సహోదరు, మనం కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువు. మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన. ఎలా ముద్రింపబడినారంట విశ్వాసులు? వాగ్దానం చేసిన ఆత్మచేత ముద్రింపబడినారంట. అంతకుముందు ఏం చేయాలంటున్నాడు? రక్షణ సువార్త వినాలంట. విని హృదయంలో పదిలపరుచుకొని అనుసరించి జీవిస్తే ఆ విశ్వాసాన్ని బట్టి యేసు ఆత్మ నీకు ముద్రింపబడుతుందంట. ప్రైజ్ ది లార్డ్. నొసట ఏముండాలి? యేసు పేరు ఉండాలి, ఆత్మ పేరు ఉండాలి, తండ్రి పేరు ఉండాలి. ఈ ముద్ర నీకు కావాలి నొసట. అది ఉంటే గాన అవి కొట్టవంట. ఏ కొట్టవు? మిడతలు కొట్టవు, మిడతలు కొట్టవు. నీ ప్రాణానికి హాని ఉండదు. నువ్వు చక్కగా పరలోకానికి చేరతావు, పాతాళానికి కొనుక్కోబడవు. ఇది సత్యం, ఇది సత్యం. కానీ సువార్త వినటానికి నాకు సమయమే లేదే. సువార్త, రక్షణ సువార్త అంటారే ఈ యొక్క బోధకులు, ఈ యొక్క పాస్టర్లు, ఈ సువార్తకులు. ఈ యొక్క సువార్త రక్షణ అంటారేంటయ్యా అని అనుకుంటున్నారా? ఈ సువార్తలో రక్షణ ఉంది, రక్షించే గుణం ఉంది ఈ సువార్తలో. నీ యొక్క చెడును విడిపించే గుణముంది, నీ ప్రవర్తన మార్చే గుణముంది, అపవాది బంధకం నుంచి విడిపించే గుణముంది ఈ సువార్తలో. అందుకే దీన్ని రక్షణ సువార్త అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇంత శక్తివంతమైంది ఈ సువార్త. నా యేసయ్య నామములో ప్రకటిస్తున్న సువార్త, నా యేసయ్య మనకు అనుగ్రహించిన సువార్త, ఆయన అనుగ్రహించిన రక్షణ సువార్త, ఆ శిలువలో ఆయన మరణము ద్వారా మన పాప బంధకాలను విడిపించిన సువార్త, మన పాపాలను జయించగల సువార్త, మనం విమోచింపబడిన సువార్త, ఆ యేసయ్య నామములో ప్రకటింపబడుతున్న సువార్తే. పునరుద్ధాన శక్తినిచ్చిన యేసయ్య మరణము, పునరుద్ధానము కలిగినటువంటి ఈ సువార్త, ఆరోనైన సువార్త, రానైన రారాకడ రారాజు యొక్క సువార్త. ఈరోజు ఈ రక్షణ సువార్త నిన్ను రక్షించటానికే, నిన్ను తీసుకెళ్ళటానికే, ఆయన స్థలంలో ఆయనతో పాటు నిన్ను ఉంచటానికే ఈ రక్షణ సువార్త. నీ కొరికే మరి జన్మించాడు, నీ పాపాలు క్షమించడానికే జన్మించాడు, నీ పాపం నుంచి రక్షించడానికే జన్మించాడు. నీ పాపాలు శిలువలో ఆయనను రక్షించాడు. ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి నువ్వు శిక్షింపబడాల్సిన స్థలంలో ఆయన శిక్ష పాత్రుడై శిక్షింపబడిన వారై నువ్వు ప్రాణము పోగొట్టుకోవాల్సిన స్థలంలో ఆయన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన తిరిగి శక్తివంతుడై లేచాడు నిన్ను లేపటానికే, నిన్ను సజీవుడిగా ఉంచటానికే. ఆయన ఆరోహణ అయింది. ఎందుకు తెలుసా? మార్గం సరళం చేశాడు నీ తండ్రి ఇంటికి నిన్ను చేర్చటానికే. మరలా వస్తున్నాడు
నిన్ను తీసుకుని వెళ్ళటానికి. ఇదే సువార్త, ఇదే రక్షణ సువార్త, ఇదే నీతిమంతుని సువార్త, ఇదే సత్య సువార్త, నిన్ను బ్రతికించిన సువార్త, నిన్ను తండ్రి వద్దకు చేర్చే సువార్త ఇదే. ఎప్పుడైనా నమ్మేవా? ఈ సత్య సువార్త ఎవరు వింటారో యేసు క్రీస్తు యొక్క ఆత్మచేత ముద్రింపబడతాడు. ప్రైజ్ ది లార్డ్. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30 వచనం చదువు. దేవుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచుకో. ఏం చేయకండి. ఏం చేస్తారు? చాలామంది ఏం చేస్తాం ఎట్లా తెలుసా? కొంతమంది తెలిసి దుఃఖపరుస్తున్నారు, కొంతమంది తెలియక దుఃఖపరుస్తున్నారు. ఎట్లా అంటే పాస్టర్ గారి కుమార్ గారిని పిలిచారు. ఎక్కడికి? వాక్యం చెప్పడానికి పిలిచారు. అయ్యా 4 మాటలు చెప్పు అన్నారు. అలాగే అయ్యా అని కాళ్ళు కొట్టుకుంటూ ధనము ఇచ్చించి ఆటోకును బస్సుకో నువ్వు అనుకున్న స్థలానికి చేరాము. ప్రయాసపడి వెళ్ళాడు. సమయం ఇస్తలే ఒక 30 నిమిషాలు, సమయం ఇస్తలే ఒక 50 నిమిషాలు సువార్త మంచిగా ప్రకటించు. కష్టపడి శ్రమించి 2 రోజులు 3 రోజులు సిద్ధపాటు చేసుకొని ఈ విషయం దేవుని ప్రచారం చేయాలి, ఈ యొక్క మాటలు దేవుని మాటలు ప్రచారం చేయాలని కష్టపడి శ్రమించి ప్రార్థనపూర్వకంగా కష్టపడి తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళ స్నేహితుడని ఒకడిని, వాళ్ళ బంధువు అని ఒకడిని, మా ఇంటి పక్కోడని ఒకడిని, మా ఊరు పాస్టర్ అని ఇంకొకడిని, మా అక్క తమ్ముడని ఒకడిని అందరినీ చారేసుకొని చుట్టూరు కూర్చోబెట్టుకొని అందరికీ నువ్వు ఒక పాట, నువ్వు ప్రార్థన, నువ్వు పాట, నువ్వు ప్రార్థన, నువ్వు పాట, నువ్వు ప్రార్థన అని చెప్పుకుంటూ అందరికి ఇచ్చిన తర్వాత మన మధ్య అయ్యగారిని పిలువబడినాడు. వచ్చాడు ఆయన 20 నిమిషాలు. ఏంటంటే 20 నిమిషాలు. అరే బుద్ధి తక్కువోడా, అరే గడ్డి తింటోడా, 20 నిమిషాలు వాక్యం చెప్పడానికి నన్ను ఎందుకు గుడివాడ నుంచి పిలిపించావరా అని నేను అందరి ముందు అడిగితే ఏమవుతాడు? పరిశుద్ధాత్మ పాదాలు పట్టుకొని నాకు జ్ఞానము దయచేయి, చెప్పడానికి కృప దయచేయి ప్రభు అని గోదావరి ప్రార్థన చేసి అయ్యా నాతో రా అని చెప్పి నేను తీసుకుని వెళ్ళానే. ఆయన దుఃఖపడతాడా లేదా? నీవు ఇంత గొప్పవాడి అయ్యావా? 20 నిమిషాలు దేవుని ఆత్మకి ఇస్తావా? దేవుని ఆత్మకు ప్రార్థన చేయక్క. అయ్యగారు నిలబడిపోతున్నారు అంటే ఆ యొక్క ప్రభువా నువ్వే నాతో సూటిగా మాట్లాడి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడితే బతుకుతానయ్యా, ప్రభువా నా మధ్యకి రా అని అక్క ప్రార్థన చేస్తుంది. అక్క ఆమె నేను కూర్చుంటుంది. అక్క అనుకుంటుంది నేను గట్టిగా ప్రార్థన చేశాను, దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడతాడు, ఈరోజు నా బతుకు అటో ఇటో తేలిపోతుంది అనుకుంటుందా లేదా? లేచిన తర్వాత ఈరోజు మనతో ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు, మనం శ్రద్ధగా విందామా అని ఏ పాస్టర్ అండు. మరి ఎక్కడ ట్రైనింగ్ అయ్యారో నాకు తెలీదు, ఎంతమంది దగ్గర ట్రైనింగ్ అయ్యారో నాకు తెలీదు. అప్పుడు మటుకు దేవుని మాట ఊసేస్తారు, పరిశుద్ధాత్మ మాట ఊసేస్తారు. కుమార్ గారు ఏమిటంటే కుమార్ గారు మనకి 20 నిమిషాలు అయితే చాలా ఎక్కువే, 10-15 నిమిషాలే. మనం ఒక గుడికి వెళ్ళాను, 22 మంది వచ్చారు పాస్టర్లు. ఎంతమంది వచ్చారు? ఒక ఆయన కూర్చుంటాడు లెగుస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన అధ్యక్షుడు అంట. పలానా ఎర్ష గారు వచ్చారండి. ఎర్ష గారు ఒక పాట, ఒక ప్రార్థన 10 నిమిషాల లోపు అయిపోవాలి, 5 నిమిషాల లోపు అయిపోవాలి. వాడు ఎంత కష్టపడినాడో, ఏ కేరళకి వెళ్ళాడో, ఏ రాజస్థాన్కి వెళ్ళాడో, ఏ హైదరాబాద్ వెళ్ళాడో, ఏ బెంగళూరుకి వెళ్ళాడో, పనికి రాని గుడివాళ్ళలో బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు కష్టపడి. వాడికంట ఆ పాస్టర్ గారికి ఒక పాట,
చిన్న ప్రార్థన. 5 నిమిషాల్లో అయిపోవాలి. ఎన్ని నిమిషాల్లో? 22 మంది మాట్లాడారయ్యా. నన్ను వాక్యాన్ని పిలిచారు. ఏం చేయాలంట? ఏమి చేయలేను. ఒక్క నెల లేచి రావడానికి చేత కాదు. నన్ను ఒకటి తీసుకెళ్ళాలి, తీసుకురావాలి. నేను దేవునికి మొరపెట్టుకుంటూ కూర్చున్నా. ఇటువంటప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడదా? చెప్పండి. పరిశుద్ధాత్మ నవ్వుతుందా? సంతోషిస్తుందా? వారిని దీవిస్తుందా? వారిని ఆశీర్వదిస్తుందా? వాక్యం ఫలింపజేస్తుందా? మరొక కూడిక నేను చూశాను. మరొక కూడికగా నన్ను పిలిచారు ఈ మధ్యకాలంలో. ఆ కూడికలో నన్ను నిలబెట్టాడు. పాటలు పాడారు, 4 పాటలు. ఆ తర్వాత అయ్యగారు వాక్యం చెప్తారు. పరిపూర్ణముగా గంట చెప్పా. ప్రైజ్ ది లార్డ్. గంట వాక్యం చెప్తే దద్దరిల్లిపోయింది. అక్కడ ఉన్న వారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, ఈయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు చూడు, వాళ్ళ మాట తీరు. పట్టకరావటం ఏంటండి నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి పిలిపించారని అలాగానే ఈ పనికి మాలిన భాషలు పట్టుకొచ్చారంటే ఎక్కడి నుంచో. ఏంటమ్మా నువ్వు బాప్తిసం? నేను మతంలో దిగానండి. గోతులో దిగు సరిపోతుంది, సంకన జీవితం పాడైపోతుంది. మతంలో దిగడం ఏంటి? అట్ట పట్టకరావటం ఏంటి ఈయన? నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి పట్టకొచ్చారండి ఈయనను? పక్షిన? అరే నేను మనిషిని అయ్యా. ఇలా భాషలు ఇలా ఉంది, క్రైస్తవుల భాషలు. వీళ్ళు మళ్ళీ క్రైస్తవులు, పురాతన క్రైస్తవులు. ఏ క్రైస్తవులు? మరి దేవుడి ఆత్మ దుఃఖపడదా? దేవుని దాసుతో దేవుని ఆత్మ ఉందని గ్రహించిన తర్వాత దేవుని ఆత్మ దుఃఖపడదా? చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30 వచనం చదువు. దేవుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఏ దినం వరకు అంట? విమోచన దినం వరకు ఆయన యందు మీరు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇక్కడ అర్థమైంది. మీకేమో అర్థమైందా? విమోచన దినం అంట. ఏంటిది ఆ దినము? విమోచన దినం అంట. అయిపోయిందా? ఉందా? అవలేదా? ఎప్పుడు అవుతుంది? ఏం విమోచన? ఎవరికి విమోచన? మనుషులగా, పశువులగా, పక్షులగా, భూమిగా, ఆకాశానికా? ఎవరికి విమోచన? చెప్పండి. ఈ యుగానికి విమోచన, యుగ సమాప్తికి విమోచన, యుగములున్న ప్రజలకు విమోచన, సమస్తానికి విమోచన. ఒక నీతివంతమైనటువంటి దినము, ఒక నీతివంతమైన పరిపాలన జరిగేటువంటి ఒక సామ్రాజ్యం ఏర్పడే దినం వస్తుంది. అప్పుడు విమోచించిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క అందులో ప్రవేశిస్తారు. అది మహారాజ్యముగా తయారవుతుంది. ఆ రాజ్యమే పరలోక రాజ్యానికి సైనికులుగా ఉంటాము. ఆ రాజ్య సైనికులకే నా ప్రభు రారాజుగా ఉంటాడు. చప్పటి దేవుని భయపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ విధమైనటువంటి సువార్త వినండి, గ్రహించండి, ఆత్మతో ముద్రించబడింది. 5 నెలలు అంట. ఎన్ని నెలలు? 5 నెలలు. రోగం వస్తే ఎన్ని సంవత్సరాలు గడుస్తుందో తెలియదు. వాడొచ్చి మన ఇంట్లో జరబడితే మన దరిద్రాన్ని ఎప్పుడు పోగొట్టుకుంటూ మనకు తెలియదు. కాబట్టి ఎన్ని విషయాలు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలని దేవుని పేట మనవి చేస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. ఈ కాజాలు, ఈ యొక్క స్వీటు, ఇది మద్దాల బ్రహ్మయ్య అలాగే ప్రేమిల, వారిరువురిని దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి 2వ కుమారుడు కళ్యాణ్. కళ్యాణ్కు భారీగా వచ్చిన స్వప్న. స్వప్నకు కళ్యాణ్కు పుట్టినవాడు ప్రభు కుమార్. దేవుని సన్నిధికి రాని అన్నాడు పిల్లల్ని. ఏమన్నాడు? చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 15-16. చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి. ఎవరు? అప్పుడు ఏంటి ఆయన పరిస్థితి? ఆయన సువార్తకుడు. అప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? బోధకుడు. ఆయన ఏం చేశాడు? యాజ్ పర్ ఒక మనిషిగా, ఒక నరుడిగా భూమి మీద జీవించాడు కాబట్టి
సాటి మనుషుల యొక్క చిన్న పిల్లలైనా వారిని కవిగిల్లో ఎత్తుకొని వాళ్ళ తలల మీద చేతులుంచి ఆశీర్వదించారు. ఇంకొకడు ఉన్నాడు, నిన్న పుట్టినరోజు, ఏం రోజు అంట, నిన్న పుట్టినరోజు అంత జరిగింది. అదిగో లడ్లు తీసుకొచ్చాడు. శిబిరంలో నేను ఉన్నా, వచ్చాడు. ఏంటి నాన్న అన్న. అయ్యా నా పుట్టినరోజు మంచిదిరా. వాని పేరు షాయ్, లక్ష్మి అమ్మ కుమారుడు మూడోవాడు. మరి ఇంత లడ్డు ఇన్నికి తీసుకొచ్చావరా, మేము తిన్నగా షుగర్ కదా అంటే, కాదులే అయ్యా మీరు రేపు పంచండి అన్నాడు. ప్రైజ్ లార్డ్. వాని పుట్టినరోజు నిన్న అయిపోయింది. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయినా కానీ అయిపోయిన వాని గురించి ప్రార్థన చేద్దాం, జరగబోయే వాని గురించి కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. అందరూ ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, లక్ష్మి స్వర్గీయురాలు తన కుమారుడైనటువంటి వాసు నిన్న పుట్టినరోజు చేసుకున్నాడు. 22 సంవత్సరాలు పూర్తయి 23వ సంవత్సరంలో ప్రవేశించాడంట. ప్రభువా, దయా కిరీటాన్ని అలంకరింపజేసిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ దాసుడిగా నేను మీ నామం పక్షాన ప్రార్థన చేసి ఆశీర్వదించాను. ఆ కుమారుడు ఆశీర్వదింపబడునుగాక. వాడు తండ్రి లేడు, తల్లి లేదు, నువ్వే తండ్రివై, తల్లివై, దైవమై, స్నేహితుడివై ఆశీర్వదించు ప్రభా. బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ రాస్తున్నాడు ప్రభా, కష్టపడి చదువుతున్నాడు ప్రభా. నాయనా, ఆదివారము సెలవు దినాల్లో వాడు కష్టపడి పనిచేస్తాడు ప్రభా. వాడు వచ్చిన రూపాయి పోగు చేసుకొని వాడు బ్రతుకుతూ వాడు అన్నం వాడు తింటూ నీ సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. ఆ కుమారుని దీవించి ఆశీర్వదించు. ఆ కుమారుని మంచి ఉద్యోగం దయచేయి. మంచి మార్కులతో పాస్ అవటమే కాదు, మంచి కంపెనీలో మంచి జాబ్ రావాలి, మంచి భవిష్యత్తు వాడికి అనుగ్రహింపబడాలి. అప్పుడే నువ్వు సర్వశక్తి గల దేవుడవని నమ్ముతాడు ప్రభు. దయచేయండి. అలాగే మద్దాల కళ్యాణ్కు, స్వప్నకు, ఇరువురు కూడా ప్రేమించి ఇచ్చిన ప్రభు కుమారుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాడు చిన్నవాడు ప్రభు, వాడు చదువుకుంటున్నాడు. వాడిని కూడా దీవించి ఆశీర్వదించండి. రేపు రోజున వాడు పుట్టినరోజు ప్రభు. ఈరోజు శుక్రవారం రోజు నాయన, ఈ ఒలివ ప్రార్థన శిబిరంలో నువ్వు ఉన్నావని నాయన, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే అద్భుతమైన దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తావని ఈ శ్వాసముతో నా ప్రభు, నా దేవా, నీ బిడ్డలు ఆశతో తీసుకొచ్చారు స్వీటు. ఆ స్వీటును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ స్వీటును దీవించి ఆశీర్వదించండి. వాని భవిష్యత్తు యావత్తు గాయమైన అస్తములకు అప్పచెప్తున్నా. వాడు విద్య యందు, బుద్ధి యందు దినదినము వర్ధిల్లునుగాక. వానికి మంచి ఆవిష్యం అనుగ్రహింపబడునుగాక. దయా కిరీటాన్ని నువ్వు అలంకరింప చేసినందుకు నీ స్తోత్రాలు ప్రభువా. పెద్దల యందు నాయన వినయ విధేయతలు కలిగిన వారై, తల్లిదండ్రుల పట్ల భయభక్తులు కలిగిన వారై, నీ యందు ప్రభువా ఆశీర్వాదాలు కలిగి పొందేలాగా వాడు నీ యందు నాయనా విశ్వాస జీవితంలోనూ అత్యధికమైనటువంటి ప్రేమతో నీ కృప పొందుకొని జీవించేలాగా మీరు దీవించి ఆశీర్వదించుతున్నానుగా. నీ దాసులుగా ప్రభు ఇరువురు బిడ్డలను దీవించుతున్నగా. నజరేయుడైన యేసు నామములో దీవించబడునుగాక. నజరేయుడైన యేసు నామములో ఆశీర్వదింపబడునుగాక. వాళ్ళు జరగబోయే రోజులు యావత్తు సుఖ సంతోషం వర్ధిల్లునుగాక. వాళ్ళు తీసుకొచ్చిన పలహారాన్ని మీరు స్వీకరించినందుకు మీ స్తోత్రాలు. తగిన ఫలితం మీరు అనుగ్రహిస్తున్నందుకు మీ స్తోత్రాలు. గొప్ప కార్యము జరిగించి మేలు చేయమని మా ప్రభు ప్రియకుమారుడు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒలీవా సందేశాలు, ప్రభు వాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభు వాక్య సందేశాలు, సమా